గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో అన్నా, పారిపోయినాడన్నా వాడు. చెత్త నా కొడకల్లారా, 30 మంది కలిసి ఒక్కడిని చంపలేకపోయారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ మ్యాటర్ ఇంటి దాకా రాకూడదు. వాడు అక్కడే చావాలి, లేదంటే మీరు చస్తారు. వాడు ఎక్కడున్నా వెతికి చంపుతామన్నా. ఇదేంట్రా అన్నవాడిని చంపారమ్మంటున్నాడు. మనం ఇచ్చిన దెబ్బకి వాడు వాళ్ళ ఊరికి పారిపోయింటాడు. నువ్వేం భయపడకు. నిజమేనంటావా? పద పద. ఓకే, చల్ బాయ్. హాయ్ వదినా. హాయ్. ఇవాళ ఏంటి స్పెషల్? నీకేం కావాలి? నాకు మీ ఊరి పెసర పునుగులు కావాలి. అంతే కదా, 5 నిమిషాలు ఫటాఫటం చేసేస్తాను. ఎవరికే ఫోను? గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? కాలేజీలో ఏమైనా లవ్వా? లేదు బాబు, ఎందుకనో నాకు అలాంటి ఆలోచనే రాలేదు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళంతా లవ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? అది కాక లవ్ చేయడం, ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? అయ్యో, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? అందరి గురించి ఎందుకు, నా గురించే తీసుకో. మీ అన్నయ్య మా నాన్నగారితో పనుండి కర్నూలు నుండి బళ్ళారి వచ్చాడు. పెసర పునుగులు రుచిగా చేసి పెట్టానని నా మనసు కూడా తనతో తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దాళ్ళంతా కలిసి మాకు పెళ్లి చేశారు. అలాగే నీ మనసు ఎవరైనా పట్టుకుపోతే నాతో చెప్పు, నేనే ముందుండి నీ పెళ్లి జరిపిస్తాను. నేను కనుక లవ్ చేశానంటే అతను తీసుకొచ్చి రంగారెడ్డి ముందు నిలబెట్టి ఇతనే నీ అల్లుడు అంటాను. బెంగళూరులో చదువుకొచ్చాక చాలా ధైర్యం వచ్చింది వేదా.
రంగారెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు. వేద ఎవరిని ప్రేమించకపోతే ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాడెవడు? ఎందుకొచ్చాడు? వీడేంద్రా ఇంటి దాకా వచ్చినాడు? పెద్ద ఆయనకి తెలిసిందనుకో మనల్ని వేసేస్తాడు. ఈసారి వీడిని గేట్లోనే వేసేద్దాం పద. ఆగండి, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా మాట ఒకసారి వినండి. ఏంట్రా ఏయ్! ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను? మాట వినరా అంటే చెయ్యి ఎత్తుతావా? ఏయ్! ఏయ్! ఆగండ్రా! ఎవడురా నువ్వు? సార్, అది వేదాన్ ఒకసారి. వేదానా? అవును. అమ్మా వేదా, ఏంటన్నా? చూడమ్మా, అతను నీకు తెలుసునా? హాయ్, ఎవరు? నేను సత్య. సత్యానా? సత్య. నాకు తెలియదు నాన్న. నేను తెలీదా? సత్య. లేదు నాన్న, ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? అరే, ఐఎమ్ స్టూపిడ్. సత్య సత్య ఏంట్రా ఇలా చేసుకున్నావు? ఐఎమ్ సారీ. అది నేను ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಲ್ಲ. అవుట్. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి తెలియదని చెప్పినాది కదా, బతికిపో. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. నేనెవరో కరెక్ట్ గా చెప్తాను. ఇంకా చూస్తాంటారేంద్రా? ఆ పిచ్చోని గెట్టేయండి. నన్ను మాట్లాడనివ్వండి. తెలియదని చెప్పిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంట్రా? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వదిలిపోయండ్రా. నన్ను అర్థం చేసుకోండి. ఎవడాడు? ఆడికి నీకేంటి సంబంధం? నాకేం తెలుసు? నా లైఫ్ లో ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడికి నీ పేరు ఎలా తెలుసు? అదే నాకు అర్థం కావట్లేదు. అతనేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వే. ఏయ్ నాయనా, చెల్లి ఫోటో ఆడి దగ్గర ఎందుకుండాది? నా ఫోటోనా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు భయపడే విషయం దాస్తున్నావు కదా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను లవ్ చేస్తుంటే నాన్న అమెరికా అబ్బాయి గురించి నాకు చెప్పినప్పుడే నేను వద్దనే దాన్ని. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? మీరు నోరు మూసుకోండబ్బా. వాడెవడో ఏదో వాగితే నా కూతుర్ని అనుమానిస్తారేంది? నా కూతురు అట్లాంటిది కాదు. నా దగ్గర ఇప్పటిదాకా ఏది దాచలేదు. నాయనా, దీనికి ఆడికి సంబంధం లేకపోతే ఆడిని చంపేస్తా. చంపడం తప్ప ఇంకేం తెలుసు మీకు? చంపుతూ వెళ్ళండి. ఆఖరికి ఒకరోజు నన్ను చంపండి. ప్రాణం విలువ మీకేం తెలుసు? వాడేదో పొరపాటు పడి వచ్చాడనుకుంటున్నాను. వాడిపైన ఆశలు పెట్టుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఏమవ్వాలి? ఆ బాధ మీకేం తెలుసు? అమ్మని పోగొట్టుకున్న ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మరేంటి నాన్న, నేను తెలియదంటున్నా నమ్మడం లేదు. అది ఆపండ్రా. అమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసు. అట్లాంటిదే ఉండు. ఈ విషయం ఇంతటితో ఇడిచిపెట్టండి. వేద, నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో. పో, వెళ్ళమ్మా. మీరు చేసింది నాకు నచ్చలేదు నాయన.
రేయ్ మీకేమన్నా బుద్ధి ఉందా? ఇట్లాంటి విషయాలు అమ్మాయితో డిస్కస్ చేస్తారా? పైగా పంచాయతీ పెట్టి ఊరంతా తెలిసేట్టు చేస్తారా? మీరు కూడా నన్ను అలా మాట్లాడతారు. చూడండిరా, వేదాకి తెలిసేట్టు ఏది చేయకూడదు. అది చాలా బాధపడుతుంది. దాని సుఖమే కదా మనకు ముఖ్యం. రే నర్సే, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకైనా మంచిదే, వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే. పోనీరా. అది కాదు వదినా, ఎవరో వచ్చి ఏదో చెప్తే వీళ్ళు నా మీద అనుమానపడుతున్నారేంటి? నేను ప్రతి విషయం మీతో చెప్తూనే ఉన్నాను. నేను ఎలాంటిదన్నా మీకే తెలుసు కదా. మరి నీ ఫోటో, మన అడ్రస్ అతనికి ఎలా తెలిసాయి? అదే అర్థం కావడం లేదు నాకు. గుర్తు తెచ్చుకో. ఎక్కడైనా పరిచయం అయ్యాడా? నేను బాగా ఆలోచించాను. అతన్ని నేను ఎప్పుడూ చూసింది లేదు. ఎవరతను? ఆ అమ్మాయితో నన్ను మాట్లాడిస్తే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడిని. ఓ ఏంటి గణేష, చూస్తున్నావా? నా పరిస్థితి నీకు నవ్వులాటుగా ఉందా? నీకేమయ్యా, ఎవరి సావాసం వద్దని ఇక్కడికొచ్చి హ్యాపీగా సెటిల్ అయిపోయావు. నాకు తెలిసి నువ్వు బ్రహ్మచారివి. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించుంటే ప్రేమలో బాధ నీకు అర్థమయ్యేది కదూ. ఈ రాయి ఒకటి ఏంటి తప్పు చెప్పానా? నోను, నేనే తొందరపడ్డాను. నేను ఇష్టపడ్డానని చెప్పి ఒక అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి ప్రేమించాలని రూలా? ఒకవేళ నీకు పరిచయం లేని అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు? అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పే లేదు, తప్పంతా నాదే. ఏం చేయమంటావు గణేష? నా మనసులో, నా గుండెలో ఆ అమ్మాయి రూపమే నిండిపోయింది. ఏమన్నా ముందస్తుగా నేను ఎవరు, ఏంటి, నా గుణగణాలు అన్నీ అమ్మాయికి చెప్పాలంటావా? అప్పుడే ప్రేమ పుడుతుందా? అమ్మాయి కనబడగానే ఆ అమ్మాయి కూడా ప్రేమించేస్తే ఈ ప్రపంచంలో ప్రేమ కోసం రక్తపాతాలే జరగవు. ఒక అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఎదురుపడగానే ప్రేమించుకోవడం మొదలు పెట్టేస్తే ఆ ప్రేమలో థ్రిల్లే ఉంటుంది అంటావు. అదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఓకే, నేనేమో ఆ అమ్మాయిని చూశాను, ఇష్టపడి లవ్ చేశాను. ఆ అమ్మాయి ఎప్పుడైనా నన్ను చూసిందా, మాట్లాడిందా? లేదే. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి మనసు గెలవాలి. నేనెంతగా ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయికి తెలియజెప్పాలి. పరిచయం లేకపోయినా నేనెందుకు ఆ అమ్మాయిని అంతగా ప్రేమించానో అర్థమయ్యేలా చెప్పాలి. ఆ అమ్మాయి మనసు గెలుస్తాం, గెలిచే తీరుతాం. 8 8 64. గుడ్. నువ్వు 100/100? 0. ఇది ఎంత చదువుకున్నా దీని బ్రెయిన్ 0. రెబుజీ, నువ్వు ఓవర్గా వెళ్తున్నావు. నిన్నిచ్చిన లెక్కలేవి చూపించు. హాయిగా ఆడుకునే టైంలో ఇది ట్యూషన్ చెప్తుంది. రేపు నేను ఊరు వెళ్ళిపోతాను. సరే, అది నాకు ఇవ్వు. నేను ఇవ్వను. ఏంటది? అది అది ఆంటీ ఇమ్మని చెప్పు. ఏంటిది? ఇచ్చేయి. ఎక్కడ దొరికింది? గేటు దగ్గర. Yes, Satya. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.